నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైగా బోనాల విషయంలో కావచ్చు, చెక్కుల పంపిణీ విషయంలో ఒక పెద్ద గొడవ అయితే జరిగింది. గత వారం రోజులుగా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. సో మరి ఈ అంశంపై మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి విజయవయం లీడర్ భరత్ యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. సో మల్కాజ్గిరిలో ఒక పెద్ద ఫైట్ అయితే నడుస్తూ ఉంది. గత వారం రోజులుగా అదే చర్చగా నడుస్తూ ఉంది. సో ఏంటి ఆ బోనాల చెక్కులు పంపిణీ విషయంలో అసలు జరిగింది ఏంటి, అసలు ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు ఫస్ట్గా చెప్పేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు, మా మల్కాజ్గిరి ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు. ఇప్పుడు మొన్న ఏదైతే బోనాల చెక్కులది ఏదైతే ఉందో గవర్నమెంట్ బీఆర్ఎస్ అందరు అక్కడ గ్యాదర్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్తకి ప్రోటోకాల్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కార్పొరేటరు ఎమ్మెల్యేనో దానికి దీనికి ఉంటుంది. అక్కడ పోయి అతను కూర్చుండి కార్పొరేటర్లకు చైర్ ఇవ్వలేడని చెప్పేసి అక్కడ గొడవ అయిందని చెప్పేసి విన్నాను నేను. అంటే తప్పే కూడా అంటే నార్మల్గా అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు వచ్చి కూడా ఇక్కడ కార్ల మీద నిలబడి సవాళ్ళు ప్రతి సవాళ్ళు మాజీ ఎమ్మెల్యేకి లీడర్లకి పెద్ద ఒక సినిమా టైప్లోనే చూసినాం మనం అంతా. అది ఏం జరిగిందంట? ఇప్పుడు పార్టీలకు ఖచ్చితంగా చెప్తానన్నా, ఒక సామాన్యంగా మల్కారి ఒక పౌరునిగా నేను చెప్తా, ఏ పార్టీలకు సంబంధం లేకుండా. ఇప్పుడు నేను ఉన్నా మల్కాయిర్లు ఉన్నా. ఇప్పుడు మా మల్కాయిర్ లోకల్ ఒక పెద్ద మనిషి మండల రాధాకృష్ణ గారు ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత అందరూ వచ్చి ఆయన దగ్గర పెద్ద మనిషి దగ్గర కూర్చున్నారు. ఇట్లా అయిందంటే ఒక ఫ్రెండ్లీగా కాల్ చేస్తాడు మైనంపల్లి హనుమంతరావుకి. చేసి ఏంది భయ్యా ఇది ఇట్లా పద్ధతి కాదు కదా అని మాట్లాడితే ఆయన పచ్చి బూతులు మాట్లాడండి. ఇప్పుడు బూతులు మాట్లాడితే ఎందుకు పడతారండి? ఎవరైనా పడతారా చెప్పండి? పడతారా? అట్లా ఆ బూతులు మాట్లాడేసరికి మల్కైర్ చూసుకుంటా అంటే మల్కైర్ లోకల్ పెద్ద మనిషి మండల రాధాకృష్ణరావు గారు, ఆయనతోనే సవాల్ చేస్తారా? మైనంపల్లి హనుమంతరావు స్టార్ట్ చేసింది. మైనంపల్లి హనుమంతరావు గారు స్టార్ట్ చేసారు. ఫస్ట్ మెయిన్ గొడవ అక్కడనే జరిగింది కదండి. అట్లా అది నార్మల్ అంటే ఆ రోజు అంతా రాత్రిపూట అందరూ కార్యకర్తలు కావచ్చు, అసలు ఏంటి దాడుల రాజకీయాల్లో ఎట్లా చూస్తారా? అయితే చూసుకుందాం అనేసరికి ఆయన అక్కడ నుంచి బయలుదేరాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాలనీలు అందరూ ఈ విషయం తెలుసుకొని మల్కాజ్ చౌరస్తాకు చాలా మంది వచ్చేసారు. రాధాకృష్ణ యాదవ్ గారు కూడా రావడం జరిగింది మల్కాజ్ చౌరస్తాకు. ఫస్ట్ మొదటిగా పెద్ద మనిషి వచ్చారు. ఏంటంటే పోలీసు వాళ్ళు అందరూ రావట్లేదు, మైనంపల్లి గారు రావట్లేదు, ఇంకోటి లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం అవుతుంది, పబ్లిక్కి న్యూసెన్స్ అవుతుంది, వెళ్ళిపోండి సార్ మీరంటే దాన్ని తీసుకొని ఒక బాధ్యతగా తీసుకొని సరే ఇక్కడ ఏం చేయము అని వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఆయననే వచ్చిండు. 40 కార్లు వేసుకొని వచ్చి షో ఆఫ్ చేసుకొని మెయిన్ మల్కాయిర్ చౌరస్తా బ్యానెట్ మీద కూర్చొని అట్లా న్యూసెన్స్ చేస్తే అప్పుడేం న్యూసెన్స్ అనిపించలేదు పోలీస్ వాళ్ళకి న్యూస్ అధికారం ఉందని చెప్పేసి వాళ్ళు ఎట్లా అట్లా వేయడం తప్పే కదా. ఇప్పుడు మేము కూడా నించోవచ్చు, ఎందుకు నించోలేదు? న్యూసెన్స్ కావద్దు, పబ్లిక్ ఎవరికి ప్రాబ్లం కావద్దని చెప్పేసి వెళ్ళిపోయాడు. మేము వచ్చిన ముందు అది చూసుకోలేడు, ఆయన రాలేడు భయపడ్డారని మాట్లాడితే అది తప్పుగా. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు చూస్తే అది మేము వచ్చింది ఒక మెయిన్ పార్టీల కోసం రాలే. మేము ఒక పెద్ద మనిషి మల్కాయిరి ఒక అందరికీ అన్ని కులాలకి అందరూ ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు, అన్నీ మాట్లాడుతూ ఉంటారు, సోషల్ వర్క్ చేస్తూ ఉంటారు. ప్రతి గలీలో ప్రతి వాడలో ఆయన చేయని కార్యక్రమం లేదు, సేవ కార్యక్రమం. అట్లా అది. సో అంటే అట్లా ఎట్లా చూస్తారు అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి పక్క నియోజకవర్గం నుండి ఇక్కడికి వచ్చి ఆ సవాళ్ళను ఎట్లా చూస్తారు అంటే మీరు కూడా ఒక యువ నాయకులు, రేపటి రోజు మీరు కూడా రాజకీయాల్లోకి తిరగబోతున్నారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లను ఎట్లా చూస్తారన్న? ఇప్పుడు ఒక గొప్ప అవకాశం దొరికింది మైనంపల్లి రోహిత్ రావు గారికి, మెదక్ ప్రజలు ఇచ్చారు. దాన్ని ఎట్లా అంటే మనం ఏదైనా పని చేస్తే మనకి ఇన్స్పైర్డ్ అవ్వాలి. ఇప్పుడు ఈయన చేసే లెక్కలు వేరే రౌడిజం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన మీద కేసు కాలేదు, ఏం చేయలేరు. ఇప్పుడు వేరే యువకులు ఉన్నారు, ఆవేశం పరులు ఉంటారు. ఇప్పుడు ఈయన చూసి వాళ్ళు తయారవుతారు. ఆయన ఏం చేయలేదు, మనం ఏం చేస్తారు అది అని చెప్పేసి వాళ్ళు కూడా రోడ్ల మీద వచ్చి అల్లర్లు స్టార్ట్ చేస్తారు. ఇక ఏం కేసులు అయితే ఏమవుతుంది అని చెప్పేసి అట్లా ఒక ఆదర్శంగా నించోవాలి తప్ప అట్లా రౌడీ రాజకీయాలు వద్దని చెప్తున్నాను అంతే. ఫైనల్ ఏం చెప్తారు మరి ఇప్పుడు దీనిపై? అంటే ఈ ప్రాబ్లం అంతా సైలెంట్ అయినట్టేనా? ఇప్పుడు మల్కాయిరి ప్రజలంతా హ్యాపీగా బోనాలు చేసుకుంటున్నారు. దీని తర్వాత చూడాలి ఏం జరుగుతుందో ఏమో. థ్యాంక్ యూ అన్న.